నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. అయోధ్య రామ మందిరంలో అరుదైన ఘట్టం చోటు చేసుకోనుంది. ఒళ్ళు పులకించిపోయేలా ధర్మధ్వజ వేడుక నిర్వహిస్తున్నారు. సన్నాహాలు, పూల అలంకరణలతో అయోధ్య మెరిసిపోతోంది. నవంబర్ 25న మంగళవారం ధర్మధ్వజారోహణ వేడుక జరగనుంది. ఇందుకోసం రామ మందిరాన్ని 100 టన్నుల పూలతో అలంకరించారు. శ్రీరాముడు, గణేశుడి విగ్రహాలను బంతిపూలతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. ధర్మధ్వజం గురించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రామాలయంలో గర్భగుడిపై కాషాయ రంగులోని 191 అడుగుల ధర్మధ్వజాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిని పండితులు నిర్దేశించిన మంచి ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తున్నారు. ధర్మధ్వజారోహణ వేడుక అయోధ్య రామమందిర చరిత్రలో మరొక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోనుంది. రామమందిరం ప్రధాన నిర్మాణ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఆలయ గర్భగుడిపై ధర్మధ్వజాన్ని ఎగరవేయనున్నారు. ఈ ధర్మధ్వజం కాషాయ రంగులో ఉంటుంది. దీనిపై ఓం, సూర్యుడు, కోవిదర చెట్టు చిహ్నాలు ఉంటాయి. పరిమాణంలో చాలా పెద్దది. ఈ ధర్మధ్వజం 191 అడుగుల పొడవు ఉంటుంది. ఆలయాన్ని ఎలాగైతే పండితుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారో అదే పద్ధతిలో ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగరవేయనున్నారు. ధర్మధ్వజంలోని ఆకృతులను ప్రత్యేకంగా ముద్రించారు. వాటికి అద్భుతమైన ఆధ్యాత్మిక చారిత్రక విశిష్టత ఉంది. ఓం అనేది ఆధ్యాత్మిక ధ్వని. సూర్యుడు రాముడి సూర్యవంశ వంశానికి సూచిక. మందార, పారిజాత మొక్కల్ని రిషి కశ్యపుడు సంకరం చేస్తే కోవిదార్ చెట్టు పుట్టింది. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. రాముడు ధరించాడు కాబట్టే దీనికి ధర్మధ్వజం అని పేరు. మేవార్ చిత్ర రామాయణంలో అయోధ్య శ్రీరాముడి జెండా ఉండటాన్ని ప్రముఖ సాంస్కృతిక వ్యవహారాల పరిశోధకుడు లలిత్ మిశ్రా గుర్తించారు. వాల్మీకి రామాయణం అయోధ్య కాండలోనూ ఈ జెండా గురించి ప్రస్తావన ఉంది. ఆ సమాచారం ప్రకారమే జెండాను రూపొందించి అయోధ్య రామయ్య సన్నిధిలో రామాలయంపై ఎగరవేయబోతున్నారు. ధర్మధ్వజారోహణ సందర్భంగా అయోధ్య రామయ్య ఆలయంలో సాధారణ దర్శనాలు నిలిపివేస్తున్నారు. వేడుక తర్వాత మళ్లీ దర్శనాలు పునరుద్ధరిస్తారు. అయోధ్య రామయ్యను గర్భగుడిలో ప్రతిష్ఠించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5.5 కోట్ల మందికి పైగా దర్శించుకున్నారు. ధర్మధ్వజారోహణ కార్యక్రమం తర్వాత అయోధ్యకు దేశ విదేశాల నుంచి భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.